వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ముత్తోజుపేటలో చాలా పెద్ద ఎత్తున హైటెన్షన్ వాతావరణం కొనసాగుతూ ఉంది. ఒకసారి చూడొచ్చు, పెద్ద ఎత్తున పోలీసులంతా కూడా రోడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే ఈ మధ్య కాలంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి శంకర్ గౌడ్ సంబంధించినటువంటి డెడ్ బాడీ ఒకసారి డెప్త్గా చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఏదైతే శంకర్కి సంబంధించినటువంటి మృతదేహాన్ని ఆయనకు సంబంధించినటువంటి డిపో వద్ద పెట్టి అక్కడ నివాళులు అర్పించే ప్రయత్నంలో భాగంగా ఆయన ఇంటి వద్ద నుంచి డిపోకు తరలిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అడ్డుకొని వారందరినీ కూడా రోడ్డు మీదనే అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సైతం కూడా మరి ఆ మృతదేహాన్ని తప్పకుండా డిపోకు తరలించాలంటూ కూడా పోలీసులతో వాగ్వాదం చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా కొనసాగినాయి. ఇక పోలీసులు కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని ఒకసారి చూడొచ్చు విజువల్స్లో, మృతదేహం చుట్టూ కూడా వందలాది పోలీసులు కూడా గుమిగూడి ఎవరిని కూడా దగ్గర రానియకుండా వాళ్ళంతా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో దీన్ని చూస్తే ఒకసారి అర్థం పడుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ప్రతిసారి కూడా వీళ్ళంతా ప్రజాస్వామిక ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. కానీ ఏదైతే మరి లక్షల మంది ఆర్టీసీ కార్మికుల కోసం ఆత్మహత్య చేసుకున్నటువంటి, అంటే నార్మల్ ఆత్మహత్య కాదు, పెట్రోల్ని మీద పోసుకొని నిప్పంటించుకొని లక్షల మంది కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తిని నడి బజార్ మీద నిలబెట్టి పోలీసులు అవమానిస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు. పోలీసులు కూడా ఇక్కడికి వచ్చేటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇతర రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా ఎక్కడికక్కడ కూడా అరెస్టులు చేస్తున్నటువంటి పర్వం కొనసాగుతూ ఉంది. ఏదైతే టోల్గేట్ల వద్దనే వరంగల్లో ఉన్నటువంటి టోల్గేట్లు కావచ్చు, అదేవిధంగా కరీంనగర్ నుంచి వచ్చేటువంటి టోల్గేట్ల సమీప ప్రాంతంలో ఎక్కడికక్కడ కూడా వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లు తరలిస్తూ ఉన్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సైతం కూడా ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. పోలీస్ లైన్ను కూడా పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున హైటెన్షన్ వాతావరణం కొనసాగుతూ ఉంది. ఏదైతే శంకర్ గౌడ్ సంబంధించినటువంటి భౌతిక కాయాన్ని ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే ఏ డిపో కోసం అయితే ఆయన ఇన్నాళ్ళగా కష్టపడ్డాడో, ఏ ఆర్టీసీ కోసం అయితే ఆయన ప్రాణాన్ని త్యాగం చేసిండో, ఆ ఆర్టీసీకి సంబంధించినటువంటి డిపోలో కావచ్చు, బస్టాండ్లో కావచ్చు, కాస్త సమయం ఇస్తే మేము అక్కడ నివాళులు అర్పిస్తాం, భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటిస్తామని వాళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను కోరుకుంటా ఉన్నారు. కానీ పోలీసులు ఏమాత్రం తగ్గకుండా రోడ్డు మీద ఆపి మరి శంకర్ గౌడ్ సంబంధించినటువంటి భౌతిక కాయాన్ని అవమానిస్తున్నటువంటి తీరును కూడా మనం చూడొచ్చు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ముత్తోజుపేటలో చాలా పెద్ద ఎత్తున హైటెన్షన్ వాతావరణం కొనసాగుతూ ఉంది. ఒకసారి చూడొచ్చు, పెద్ద ఎత్తున పోలీసులంతా కూడా రోడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే ఈ మధ్య కాలంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి శంకర్ గౌడ్ సంబంధించినటువంటి డెడ్ బాడీ ఒకసారి డెప్త్గా చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఏదైతే శంకర్కి సంబంధించినటువంటి మృతదేహాన్ని ఆయనకు సంబంధించినటువంటి డిపో వద్ద పెట్టి అక్కడ నివాళులు అర్పించే ప్రయత్నంలో భాగంగా ఆయన ఇంటి వద్ద నుంచి డిపోకు తరలిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అడ్డుకొని వారందరినీ కూడా రోడ్డు మీదనే అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సైతం కూడా మరి ఆ మృతదేహాన్ని తప్పకుండా డిపోకు తరలించాలంటూ కూడా పోలీసులతో వాగ్వాదం చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా కొనసాగినాయి. ఇక పోలీసులు కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని ఒకసారి చూడొచ్చు విజువల్స్లో, మృతదేహం చుట్టూ కూడా వందలాది పోలీసులు కూడా గుమిగూడి ఎవరిని కూడా దగ్గర రానియకుండా వాళ్ళంతా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో దీన్ని చూస్తే ఒకసారి అర్థం పడుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ప్రతిసారి కూడా వీళ్ళంతా ప్రజాస్వామిక ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. కానీ ఏదైతే మరి లక్షల మంది ఆర్టీసీ కార్మికుల కోసం ఆత్మహత్య చేసుకున్నటువంటి, అంటే నార్మల్ ఆత్మహత్య కాదు, పెట్రోల్ని మీద పోసుకొని నిప్పంటించుకొని లక్షల మంది కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తిని నడి బజార్ మీద నిలబెట్టి పోలీసులు అవమానిస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు. పోలీసులు కూడా ఇక్కడికి వచ్చేటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇతర రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా ఎక్కడికక్కడ కూడా అరెస్టులు చేస్తున్నటువంటి పర్వం కొనసాగుతూ ఉంది. ఏదైతే టోల్గేట్ల వద్దనే వరంగల్లో ఉన్నటువంటి టోల్గేట్లు కావచ్చు, అదేవిధంగా కరీంనగర్ నుంచి వచ్చేటువంటి టోల్గేట్ల సమీప ప్రాంతంలో ఎక్కడికక్కడ కూడా వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లు తరలిస్తూ ఉన్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సైతం కూడా ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. పోలీస్ లైన్ను కూడా పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున హైటెన్షన్ వాతావరణం కొనసాగుతూ ఉంది. ఏదైతే శంకర్ గౌడ్ సంబంధించినటువంటి భౌతిక కాయాన్ని ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే ఏ డిపో కోసం అయితే ఆయన ఇన్నాళ్ళగా కష్టపడ్డాడో, ఏ ఆర్టీసీ కోసం అయితే ఆయన ప్రాణాన్ని త్యాగం చేసిండో, ఆ ఆర్టీసీకి సంబంధించినటువంటి డిపోలో కావచ్చు, బస్టాండ్లో కావచ్చు, కాస్త సమయం ఇస్తే మేము అక్కడ నివాళులు అర్పిస్తాం, భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటిస్తామని వాళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను కోరుకుంటా ఉన్నారు. కానీ పోలీసులు ఏమాత్రం తగ్గకుండా రోడ్డు మీద ఆపి మరి శంకర్ గౌడ్ సంబంధించినటువంటి
భౌతిక కాయాన్ని అవమానిస్తున్నటువంటి తీరును కూడా మనం చూడొచ్చు.